మొత్తం ప్రైవేట్ ట్రావెల్స్. చెన్నై హైవే కదా, చెన్నైకి ఉన్నట్టు పోయేది కూడా. చెన్నై హైవే కదా, మళ్ళీ పోతుంది. చూడు 1 2 3 ఇండికేటర్ వేసిండు సాంసంగ్. ఇది కూడా సేమ్ బస్సు, సేమ్ బస్సు ఎస్సిటిసి. పోటీ పడిపోతానంటున్నారు అదే కంపెనీ బస్సు వాళ్ళు. అది పాత కంపెనీ, పాత ఓల్డ్ బస్సు. డ్రైవర్ కొత్తోడు ఉన్నట్టున్నాడు, అందుకే ర్యాష్గా పోతుండు. చూడు అక్కడ ముందర లేదంటే వాళ్ళ వాడదు కావచ్చు, అందుకే వాడు దోచిండు. అదే ఇప్పుడు ఒక కంపెనీ బస్సు ఇంకో కంపెనీ పడదు కదా డ్రైవర్లది, అందుకని ఇప్పుడు వీళ్ళు మంచిగానే ఉంటారు. ఓనర్లను లాస్ చేసుడే అది. వాడు ఏమన్నా తగిలితాడు పోతాడు, ఆట తగిలిండి అని చెప్తాడు. ఇప్పుడు ఈ చూడరాదు మధ్యలో బస్సు ప్రీమియం ఎట్లా తిరుగుతాను. నాగపాము అన్నట్టు, నాగపాము టైర్లో తిరుగుతూ ఉంటాడు. అవి అంటే ముందర బస్సు ఉంది కదా, ఈ లైట్లు హైవేలో బాగా పెట్టారు కదా. మన దగ్గర కూడా ఉన్నాయి హైవేలలో. ఆ లైట్ పెట్టడం బెస్ట్, ఎందుకంటే నిద్ర కూడా దెబ్బకి ఇచ్చుకోపోతుంది. ఈ బస్సు దాడే అక్కడికి ఇది ఆర్టీసీ బస్సు. అంటే ఇవన్నీ టైప్ ఉన్నట్టున్నాయి ఆర్టీసీకి. ఈ లారీ కూడా మళ్ళీ బ్రేక్ అయితే ఏమవుతుంది తెలుసా, మూతిట్ట తిరుగుతుంది రైట్ లెఫ్ట్. ప్రీమియం అయితే అసలు అవుతుంది. ఇండికేటర్ వేసాను. సోమో ట్రావెలర్ ఏం లేదండి, అంటే స్పీడ్గా పోవద్దండి. వర్క్ అయిపోయింది, ఆ వర్కర్లో అవి తీయలే, అది అట్లనే ఉండిపోయింది. తీయదు కానీ అది ఉన్నట్టు అందుకు ప్రాబ్లం. ఈ హైవే పెట్టిపోతా